Hi friends, welcome to the YouTube channel Competitive Aware. The topic that we are going to discuss today, coding and decoding part 2. In the previous class, we have discussed already part 1, which included basics and some examples of coding and decoding topic. In this class, we have to discuss some other examples which we have already discussed, examples with extension to the depth of the problems. ఈరోజు క్లాస్లో మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ పార్ట్ 2 అనేది చూడబోతున్నాం. ముందుగా క్వశ్చన్, మనం లాస్ట్ క్లాస్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది మనకి 4 పార్ట్స్ లో ఉంటుందని ఆల్రెడీ డిస్కస్ చేసాం. అది ఎలా? నెంబర్ కోడింగ్, లెటర్ కోడింగ్, మిక్స్డ్ కోడింగ్ అండ్ సబ్స్టిట్యూషన్ అనేది 4 పార్ట్స్ లో ఉందనేది మనకు ఆల్రెడీ తెలుసు. మరి ఈరోజు ఈ క్లాస్ లో మనము మోడల్స్ సపరేట్ చేయకుండా అన్ని మిక్స్ చేయడం జరుగుతుంది. ముందుగా బాంబే ఈస్ కోడెడ్ యాజ్ MY and MY. Then in the same code, the code for the Tamil Nadu is given. దీన్ని తెలుగులో చదవాలంటే బాంబే అనే పదం ఇలా కోడ్ చేయబడితే మరి తమిళనాడు ఇదే కోడ్ లో మనకు వచ్చే ఆన్సర్ ఏంటనేది ఈ క్వశ్చన్ లో మనకి అడిగారండి. మరి దీన్ని ఎలా చేయాలంటే ముందుగా బాంబే అనేది ఏ కోడ్ లో కోడ్ చేయబడిందో మనకు తెలిసినట్లయితే తమిళనాడు కూడా అలానే కోడ్ చేయడానికి వీలు పడుతుంది. బాంబే అనేది మనకి 6 లెటర్స్ గా ఉంది. లెటర్ 1, లెటర్ 2, లెటర్ 3, లెటర్ 4 అండ్ లెటర్ 5, లెటర్ 6. మరి ఈ కింద ఇచ్చిన కోడ్ అంటే ఒక కోడ్ ప్రకారం దీన్ని కోడ్ చేసినట్లయితే వచ్చిన ఆన్సర్ కూడా 6 లెటర్స్ లో ఉంది. అది కూడా 1 2 3 4 5 6. మరి ఇందులో కోడ్ అనేది మనకి టాల్ లెటర్ తీసుకుంటే అంటే M అనే లెటర్ తీసుకుంటే మరియు Y 6 3 మరియు 6 అనేది మనకి రిపీటెడ్ గా కనిపిస్తుంది. MY అంటే ఈ 6 లెటర్స్ అంటే ఈ MY అనేది రిపీటెడ్ గా 3 టైమ్స్ ఎందుకు రాచారంటే ఇది 6 లెటర్స్ అయినప్పుడు 1 2 3 4 5 6 ఇలా కోడ్ రావడానికి 6 లెటర్స్ అనేవి రాశారు. మరి తమిళనాడు అనేది ఇదే విధంగా కోడ్ చేయబడితే ఇందులో ముందుగా ఎన్ని లెటర్స్ ఉన్నాయని మనం కౌంట్ చేయాల్సి వస్తుంది. 1 2 మనకి తమిళనాడు అనే పదంలో 9 లెటర్స్ అనేవి మనకి కనిపిస్తాయి. మరి 3 6 అంటే స్టార్టింగ్ నుంచి థర్డ్ లెటర్, 6th లెటర్ అండ్ 9th లెటర్ +3 అనేది మనకి యాడ్ చేసుకుంటే అది లెటర్. దాన్నే రిపీటెడ్ గా వాడటం జరిగింది. అది ఎప్పటి వరకు ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని వచ్చే వరకు మనం చేయాల్సి వస్తుంది. ముందుగా ఫస్ట్ లెటర్ రాస్తే M అండ్ 6th లెటర్ మనకు వచ్చి N అనే లెటర్ ఉంది. మరి 9th లెటర్ అనేది U అనేది ఉంది. అంటే ఇక్కడికి మనకి ఈ సిరీస్ రిపీటెడ్ గా ఎన్ని అయితే మనకి ఇచ్చిన క్వశ్చన్ లో లెటర్స్ ఉన్నాయో అన్ని లెటర్స్ మనం రిపీట్ చేసి రాయాల్సి వస్తుంది. ఇది మనకి కోడ్ చేసిన పదానికి ఆన్సర్ అనేది ఇలా వస్తుంది.
మనకి క్వశ్చన్ నెంబర్ 2 అనేది ఇలా ఇవ్వడం జరిగింది. సబ్స్టిట్యూషన్ ఈజ్ కోడెడ్ యాజ్ ITS VUS NOI TUT. దెన్ ఇన్ ద సేమ్ కోడ్ ద కోడ్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ అనే పదాన్ని మనం అంటే ఇది ఒక కోడ్ ప్రకారం ఇలా కోడ్ చేయబడితే మరి డిస్ట్రిబ్యూషన్ అనేది సేమ్ కోడ్ లో ఎలా కోడ్ చేయబడుతుంది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ముందుగా సబ్స్టిట్యూషన్ అనే పదానికి మనం ఎలా కోడ్ చేశారో తెలుసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్ అనే పదానికి కూడా మనకి కోడ్ ఇలానే మనం రాయగలుగుతాం. మనకి సబ్స్టిట్యూషన్ అనేది ఇలా రాయమన్నప్పుడు దీంట్లో లాజిక్ ఏంటంటే ముందుగా లెటర్స్ అనేది మనం కౌంట్ చేయాలి. ఇచ్చిన ఏ క్వశ్చన్ కైనా 2 లెటర్స్ ఉన్నాయంటే మనకి ఈజీగా అంటే రావడానికి ఛాన్స్ ఒక మీద 4 5 6 7 8 9 10 11 12 ఇవి సబ్స్టిట్యూషన్ అనే పదంలో మనకి 12 అక్షరాలు కనిపిస్తాయండి. వీటిని తెలుగు మనం ఇంగ్లీష్ లో ఆల్ఫాబెట్స్ అంటాం. సబ్స్టిట్యూషన్ లో ముందుగా ఈ సెకండ్ పార్ట్ అంటే 6 5 4 అనేది మనకి రివర్స్ రాశాడు. అంటే 4 5 6 ఫస్ట్ 3 లెటర్స్ 1 2 3 అనేది ఇది కూడా రివర్స్ లో రాశాడు. ఇదొక పార్ట్ గా తీసుకున్నట్లయితే ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ తీసుకుని ఇది రివర్స్ లో రాసుకుంటూ వచ్చాడు. BUS అంటే 3 2 1 ఈ థర్డ్ పార్ట్ తీసుకున్నట్లయితే అంటే ఇదొక పార్ట్ మళ్ళీ ఇదొక పార్ట్ అనుకున్నట్లయితే సెకండ్ పార్ట్ ఫస్ట్ క్లాస్ అయ్యింది. అంటే ఏంటి రివర్స్ లో 10 11 12 10 11 12 దీన్ని కూడా రివర్స్ రాసినట్లయితే మనం 7 8 9 అనేది వస్తుంది. ఇలా మనకి ఇచ్చిన క్వశ్చన్ ని ఫస్ట్ 2 పార్ట్స్ గా డివైడ్ చేసి తర్వాత ఈ సెకండ్ టర్మ్ ని ఫస్ట్ కోడ్ గా రివర్స్ లో రాసి తర్వాత ఫస్ట్ టర్మ్ ని మనం కోడ్ గా రాయడానికి వీలైంది. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇదే విధంగా మనం చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. డిస్ట్రిబ్యూషన్ అనే పదంలో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో తెలుసుకున్నట్లయితే 1 2 3 4 ఇది కూడా 4 పార్ట్స్ లో ఉంది. మరి సెకండ్ పార్ట్ రివర్స్ లో రాసినట్లయితే IRT అనేది ముందుగా వస్తుందండి. మరి ఫస్ట్ పార్ట్ ని మనం రివర్స్ లో రాసినట్లయితే ID. మరి ఇక్కడ సెకండ్ పార్ట్ NOI ఫస్ట్ పార్ట్ రివర్స్ రాసినట్లయితే TUP అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది. ఇలా మనం ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ లో మొదటగా వచ్చిన టర్మ్ కి ఏదైతే కోడ్ అయితే ఫాలో అయ్యి తెలుసుకున్నామంటే మనకి ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఇలా చేయడానికి సాధ్యపడుతుంది.
ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 3. యాక్ట్ ఈజ్ రిటర్న్ as 48, దెన్ కోడ్ ఫర్ ద బ్యాట్. యాక్ట్ అనేది 48 గా రాసినట్లయితే బ్యాట్ ని ఏ విధంగా రాయొచ్చు ఇన్ ద సేమ్ కోడ్, అంటే ఇక్కడ ఏం కోడ్ ఫాలో అయ్యారో మనకి బ్యాట్ కూడా అలానే రాయాలని క్వశ్చన్ లో చెప్తున్నాను. మరి యాక్ట్ అనేది ఎలా కోడ్ చేయబడిందో మనం తెలుసుకున్నట్లయితే బ్యాట్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్ట్ అనేది 48 ఎలా వస్తుందో మనం ముందుగా తెలుసుకోవాలి. యాక్ట్ అంటే బేసిక్స్ లో మనం A to Z ఆల్ఫాబెట్ చెప్పినప్పుడు వాళ్ళకి ఒక నెంబర్స్ ఉంటాయి. అంటే A అంటే 1 అని, C అంటే 3 అని, T అంటే 20 అని మనకు తెలుసు. ఇవన్నీ యాడ్ చేసినట్లయితే మనకి 20 + 1 + 3 అనేది 24 గా రావడానికి ఛాన్స్ ఉంది. 24 × 2 చేసినట్లయితే దీని యొక్క ఆన్సర్ మనకి 48 వస్తుంది. యాక్ట్ అనేది ఇలా చేసినట్లయితే 48 రావడానికి ఛాన్స్ ఉంది. మరి బ్యాట్ కూడా ఇలా చేసినట్లయితే బ్యాట్ వీటి యొక్క నెంబర్స్ మనం తీసుకున్నట్లయితే బిని మనం 2 గా రాయొచ్చు, ఏని 1 గా రాస్తే T యాజ్ 20 ఉంటే మనకి వీటి సమ్ 23 అయింది. ఇది ఇంటూ 2 చేసినట్లయితే మనకి 46 వస్తుందండి. ఇలా మనకి బ్యాట్ అనేది కూడా మనం కోడ్ ఫైండ్ అవుట్ చేయగలం. మన క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఇది మిక్సర్ కోడింగ్ అని పార్ట్ లైక్ వస్తుంది. 1 2 3 మీన్స్ హాట్ ఫిల్టర్డ్ కాఫీ అనేది మనకి ఇక్కడ కోడ్ ఇచ్చారండి. 356 మీన్స్ వెరీ హాట్ డే, 589 మీన్స్ డే అండ్ నైట్ అనేది ఇక్కడ మనకి కోడ్ గా వస్తుంది. మరి వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వెరీ అని ఇక్కడ ఉన్నది. ముందుగా ఇచ్చింది మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి వెరీ అనే పదానికి కోడ్ అనేది ఎలా రాశారనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1 2 3 మీన్స్ (356) means very hot day. దీంట్లో బేసిక్ లో చెప్పినట్లు కామన్ గా ఏదైనా రెండు తీసుకొని మనం కామన్ గా ఉండేవాళ్ళు మనం ఎలిమినేట్ చేసుకున్నట్లయితే మనకు కోడ్ అనేది ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ మరియు సెకండ్ తీసుకున్నప్పుడు 3 అనేది మనకి ఇక్కడ కామన్ గా కనిపిస్తుంది. మరి ఇక్కడ కామన్ గా ఏ వర్డ్ ఉందంటే హాట్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. మరి అంటే 3 అనే సంఖ్యకి హాట్ అనే పదం కోడ్ అనేది మనకి తెలుస్తుంది. మరి తర్వాత ఈ రెండు కంపేర్ చేసినప్పుడు
5 అనేది మనకి కామన్ గా ఉంది. మరి ఇక్కడ కామన్ గా ఏమున్నాయంటే డే అనే వర్డ్ మనకి కామన్ ఉంది. అంటే 5 అనే సంఖ్యకి డే అనేవి కోడ్ గా రాయబడింది. మరి ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయో మనం చెక్ చేసుకుంటే అవన్నీ మనకి కనిపించవు. మరి సెకండ్ దాంట్లో 3 మరియు 5 ఎలిమినేట్ అయిన తర్వాత మనకి 6 మాత్రమే మిగిలింది. అంటే ఈ వెరీ అనే పదానికి 6 అనేది కోడ్ గా వస్తుంది. అంటే మనకి ఆన్సర్ వచ్చి వెరీ అనేది 6 అనేది కోడ్ చేయబడింది. మనకి ఇచ్చిన 5వ క్వశ్చన్ మనం తీసుకుంటే స్కై, ఇది మనకి ప్రతిక్షేపణం అనే భాగం కింద వస్తుందండి. స్కై ఈజ్ రిటన్ యాజ్ వైట్, వైట్ ఈజ్ రిటన్ యాజ్ రైన్, రైన్ ఈజ్ రిటన్ యాజ్ గ్రీన్, గ్రీన్ ఈజ్ రిటన్ యాజ్ ఎయిర్, ఎయిర్ ఈజ్ రిటన్ యాజ్ బ్లూ, బ్లూ ఈజ్ రిటన్ యాజ్ వాటర్. నేను వేర్ ద బర్డ్స్ విల్ ఫ్లై అన్నాను. అంటే పక్షులు ఎక్కడ ఎగరగలవు అనేది మనకి ఇచ్చిన క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నట్లయితే ముందుగా స్కై అనేది మనకి వైట్ గా కోడ్ చేయబడింది. దెన్ వైట్ ఈస్ కోడెడ్ యాజ్ రైన్. థర్డ్, రైన్ ఈస్ కోడెడ్ యాజ్ green, green is written as air, air is coded as blue. Next, blue is coded as water. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇవి ఇలా కోడ్ చేయబడినప్పుడు బర్డ్స్ అనేవి ఎక్కడ ఎగరగలవు అనేది మనకి ఇచ్చిన క్వశ్చన్. మరి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్కై ఈజ్ వైట్, వైట్ ఈజ్ రైన్, రైన్ ఈజ్ గ్రీన్, గ్రీన్ ఈజ్ ఎయిర్, ఎయిర్ ఈజ్ బ్లూ, బ్లూ ఈజ్ వాటర్. బర్డ్స్ అనేవి ముందుగా ఎక్కడ ఎగరగలుగుతాయి మనకు తెలిసినప్పుడు ఆన్సర్ అనేది బర్డ్స్ అనేవి ఎయిర్ లో ఎగరగలుగుతాయి. ఎయిర్ అనే పదం మనం ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయగలిగినట్లయితే ఇక్కడ ఒక చోటు ఉంది, ఇక్కడ ఒక చోటు ఉంది. బట్ గ్రీన్ అనేది ఎయిర్ లో కోడ్ చేయబడింది కానీ ఎయిర్ అనేది గ్రీన్ లో కోడ్ చేయబడలేదు. అంటే
ఎయిర్ అనేది మనకి ఇండికేషన్ బ్లూ లో చూపిస్తున్నప్పుడు బర్డ్స్ అనేటివి బ్లూ అనే కలర్ లో ఎగురుతాయి. ఇది మనకి వచ్చే ఆన్సర్ అండి. ఓకే అండి, ఈ పార్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ పార్ట్ 2 లో మనం సక్సెస్ఫుల్ గా కొన్ని ఎగ్జాంపుల్ చేయడం వల్ల కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది ఇంకొంచెం డెప్త్ గా ఎలా చేయాలనేది ఈ రోజు తెలుసుకున్నాను. మరిన్ని వచ్చే క్లాసులో నేను ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే CGL, CHSL మరియు RRB లో మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే గతంలో అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో నేను అవి వర్కౌట్ చేసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.